Hi all, welcome back to our YouTube channel Bhupati Deepika Gaur. This is the episode of Bhagavad Gita series Vishwarupa Darshana Yogam, episode number 11. అండ్ ఇంకొక కొత్త సిరీస్ కూడా రాబోతుంది మన ఛానల్లో. ఏంటి ఆ సిరీస్ అనేది తొందరలోనే పోస్టర్ లాంచ్ చేస్తాను మన ఎపిసోడ్స్లోనే. అండ్ నెక్స్ట్ మీరెవరైతే మా వీడియోస్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ రేట్ అనేది 50% కంటే తక్కువగా ఉంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. అండ్ మీరు కనుక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మేము కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు వస్తాయి. ఇక్కడి నుంచి మా వీడియోస్ అనేవి రెగ్యులర్గా మీకు అప్లోడ్ చేస్తాము, రెగ్యులర్గా వీడియోస్ అనేవి. అండ్ విశ్వరూప దర్శన యోగా, ద యోగా ఆఫ్ ద విజన్ ఆఫ్ ది యూనివర్సల్ ఫామ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, క్లిక్ ది బెల్ ఐకాన్ అండ్ కమెంట్ యువర్ సజెషన్స్ అండ్ ఒపీనియన్స్. నెక్స్ట్ సిరీస్ కూడా కృష్ణుడి గురించే ప్లాన్ చేయడం జరిగింది. ఆ సిరీస్ ఏంటి అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోస్ మీకు ఎలా అనిపించాయని సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. అర్జునుడు కృష్ణుడిని విశ్వరూపంలో చూడాలని కోరిక వ్యక్తం చేశాడు. ఓ కృష్ణ, నీవు నన్ను గాఢమైన గుహ్య జ్ఞానంతో కర్ణించారు. నేను నిన్ను పరమ బ్రహ్మంగా తెలుసుకున్నాను. ఇప్పుడు నేను నీ విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను. నీవు అనుగ్రహిస్తే ఆ పరమ దివ్య స్వరూపాన్ని నాకు చూపించు అని శ్రీకృష్ణుని అర్జునుడు అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు అర్జునుని దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. శ్రీకృష్ణుడు, ఓ అర్జున, నీవు అనేక విధమైన స్వరూపాలను చూడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు అన్నీ నాలోనే ఉన్నాయి. కానీ ఈ రూపాన్ని సాధారణంగా కళ్ళతో చూడలేవు. కాబట్టి నేను నీకు దివ్య శక్తులను ప్రసాదిస్తాను. నా మహిమను చూడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు అప్పుడు విశ్వరూపాన్ని దర్శిస్తాడు. అర్జునుడు ఓ అద్భుతమైన రూపాన్ని చూశాడు. అనేక ముఖాలు, అనేక చేతులు, అనేక అస్త్రాలు, అనేక దివ్య వస్త్రాలు, కాంతివంతమైన స్వరూపం. ఆ రూపం 1000 సూర్యులు ఒకేసారి ఉదయించినట్టు ప్రకాశించింది. అది అనాది అనంతరం అన్ని దిక్కులు ఆ కాంతిలో నిండిపోయాయి. అలా ఆ రూపాన్ని చూస్తూ ఉన్న అర్జునుడు అనేక రూపాల్లో కనిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. సర్వ జగత్తుకు కృష్ణుడు శరీరంలో కనిపిస్తోంది. ఓ కేశవ, నీ శరీరంలో నేను దేవతలను, ఋషులను, జీవులను చూస్తున్నాను. నీవు అది మధ్య అత్యంత లేని అస్థితం. నీ స్వరూపం సూర్యుడిలా ప్రకాశిస్తుంది అని అర్జునుడు అంటాడు శ్రీకృష్ణుడితో. అర్జునుడు ఓ వినాశకర రూపాన్ని చూశాడు. యుద్ధంలో ఉన్న రథసారథులు, మహారథులు అందరూ కృష్ణుని అగ్ని ముఖాల్లో ప్రవేశించారు. వారు నాశనం చేయబడ్డారు, నాశనం క్రమంలో ఉన్నారు. ఈ భయంకరమైన రూపాన్ని అతన్ని భయభ్రాంతులకు గురి చేసింది. కృష్ణుడు ఈ భయంకరమైన రూపాన్ని చూసి చాలా భయపడ్డాడు. ఎంత భయంకరమైన రూపాన్ని చూస్తూ భయపడుతూ ఉన్నాడు. కృష్ణుడు తనను కాలం సంహారకుడిగా ప్రకటించాడు. శ్రీకృష్ణుడు, నేను కాలం జగత్తును నాశనం చేసిన శక్తిని. యోధులు నా చేతిలో ముందే హతులైపోయారు. నీవు కేవలం సాధనం మాత్రమే. లెగు అర్జున, యుద్ధం చేయి, నీ కర్తవ్యాన్ని నిర్వహించు. అర్జునుడు పూర్తిగా శరణు పొందాడు. అర్జునుడు, ఓ కృష్ణ, నీవే జగత్కల్పకుడువు, ధర్మ పరిరక్షకుడువు. నీవే సర్వ ప్రపంచాన్ని వ్యాప్తి చేసిన పరమాత్మవు. నీవు మిత్రుడిగా నాలో వాడివి. మాటలు, ఆటలు అన్నిటినీ నన్ను క్షమించు. నీ మహిమాన్వితమైన రూపాన్ని చూసి నేను ఉలిక్కిపడ్డాను. ప్రతి దశలో నీకు నమస్కారాలు. కృష్ణుడు మానవ స్వరూపానికి తిరిగి వస్తాడు. శ్రీకృష్ణుడు, ఓ అర్జున, నా ఈ విశ్వరూపాన్ని దేవతలు చూడలేరు. ఇది భక్తితో మాత్రమే గ్రహించగలిగినది. నీకు భయం అవసరం లేదు. ఇప్పుడు నా మృదువైన మానవ స్వరూపానికి మళ్ళీ చూడు. కృష్ణుడు తన భయంకరమైన స్వరూపాన్ని మానవ స్వరూపంగా మార్చుకుంటాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూడలేక కోరిక వ్యక్తం చేశాడు. కృష్ణుడు దివ్య దృష్టితో
ప్రసాదించిన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దిస్ ఈజ్ అవర్ వీడియో ఆఫ్ భగవద్గీత సిరీస్ విశ్వరూప దర్శన యోగా, ద యోగా ఆఫ్ విజన్ ఆఫ్ ది యూనివర్సల్ ఫామ్. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ అంతేకాకుండా మీకు చిన్న గెస్ ఏంటి అంటే రాబోయే సిరీస్ ఏంటి, దేంతో స్టార్ట్ అవుతుందని నేను చెప్తున్నాను. కృష్ణుడితో స్టార్ట్ అవుతుంది, అది ఏం సిరీస్, దేని గురించి అని మీరందరూ కామెంట్ సెక్షన్లో గెస్ చేయండి. ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మా వీడియోస్ ఎలా అనిపిస్తాయో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. And thank you so much for watching this video. Until the next video, signing off from Bhupati Deepika Gaur.